మానవ సమాజానికే జన్మనిచ్చినటువంటి మహిళలతో మాట్లాడడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ దేశంలో స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తి కావచ్చింది. ఈ 70 సంవత్సరాల్లో ఏమి జరిగిందనేది ఒక చరిత్ర అయితే, ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఎన్ని మార్పులు తీసుకొచ్చామనేది కూడా మరో చరిత్ర. రాజకీయ నాయకులన్నా, రాజకీయ పార్టీలన్నా, రాజకీయ పార్టీ మేనిఫెస్టోలన్నా ప్రజలు చులకనగా చూసే పరిస్థితి రోజులు ఇవి. అలాంటి పరిస్థితుల నుంచి ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చారో పరిపూర్ణంగా అమలు చేసి మొట్టమొదటి సంవత్సరంలోనే 95% హామీల్ని అమలు చేసి చూపించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలోనే ఏకైక ముఖ్యమంత్రి, రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒకే ఒక ముఖ్యమంత్రి, ఒకే ఒక నాయకుడు, అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఏ గ్రామంలో అయినా తీసుకోండి, ఏ రంగాన్నైనా తీసుకోండి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాల్లో నిరుపేదలకు లబ్ధి చేకూరుందా అంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే లబ్ధి చేకూరిందని సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటాం. అదేవిధంగా ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఏ రంగాన్నైనా తీసుకోండి, సమూలంగా మార్పులు చెందాయంటే అది కేవలం వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే. విద్య కానీ, వైద్యం కానీ, ఆరోగ్య రంగం కానీ, వ్యవసాయం కానీ సమూలంగా మార్పులు తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాష్ట్రంలో ఏ గ్రామాన్నైనా తీసుకోండి, ప్రతి 2000 మందికి అందుబాటులో పౌర సేవలు అందుబాటులో ఉండే విధంగా ఒక గ్రామ సచివాలయ వ్యవస్థనే గౌరవ ముఖ్యమంత్రి గారు మీ యొక్క గ్రామాల్లో తీసుకొచ్చారు. గతంలో ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా మీరందరూ కూడా గత ప్రభుత్వంలో ఎక్కడికి ప్రభుత్వ కార్యాలయం చుట్టూ నెలల తరబడి తిరిగే పరిస్థితి నుంచి కేవలం మీ గ్రామంలో కోతవేడు దూరంలో ఉన్నటువంటి గ్రామ సచివాలయంలో 600 పౌర సేవలు అందుబాటులో తీసుకొచ్చాడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అంతేకాకుండా ఆ గ్రామంలోనే ఉన్నటువంటి 4 అడుగులు, 4 కోతవేడు దూరం 4 అడుగులు వేస్తే ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఇదంతా కూడా ప్రాంతం అంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. అందరికీ తెలుసు, ప్రతి కుటుంబం కూడా వ్యవసాయం మీద ఆధారపడుతూ ఉంటారు. రైతుకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో విత్తనం నుంచి విక్రయం దాకా అంతా ఒకే చోట ఉండాలి, ఒకే చోట ఉండాలనే ఉద్దేశంతో రైతు భరోసా కేంద్రాలు మన గ్రామంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొని రావడం జరిగింది. అంతేకాకుండా అక్కడి నుంచి 4 అడుగులు మనం ముందుకు వేస్తే మీ గ్రామంలోనే ఈ 70 సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా పనిచేశాయో మీ అందరికీ తెలుసు. గతంలో ప్రభుత్వ పాఠశాలని నిర్వీర్యం చేసే పరిస్థితి నుంచి ఈ రోజు నాడు నేడు కార్యక్రమాలు తీసుకుని అధికారంలో వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలని ప్రైవేట్ పాఠశాలలు తగ్గట్టుగా అభివృద్ధి చేశారంటే మీ కళ్ళు ఎదురుగుండా కనబడుతున్నాయి. అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమైంది. మీ అందరికీ